ఫస్ట్ స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో 1 కప్ వరకు పల్లీలు వేసుకోండి. పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. నెక్స్ట్ దీంట్లో పచ్చిమిర్చి వేసుకోండి. కారానికి తగినట్టుగా 8 నుంచి 10 వరకు వేసుకోండి. 1 కప్ వరకు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాతకి వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఈ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేయండి. నెక్స్ట్ కొద్దిగా చింతపండు అండ్ ఉప్పు కూడా వేసేసి కొద్దిగా వాటర్ కూడా వేసేసి దానికి ఈక్వల్గా వాటర్ కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరే బౌల్ తీసుకొని అందులో వేసేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కొంచెం పలుచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా వేసేసి నెక్స్ట్ దీంట్లో పోపు వేసుకుంటే మన పల్లి చట్నీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నతాస్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి వేసుకోండి. పండినవి వేసుకుంటున్నాను. కారానికి తగినట్టుగా 10 to 15 వరకు వేసుకోండి. నెక్స్ట్ అది వేగిన తర్వాత సైడ్కి అనేసి టమాటోస్ వేసుకోండి. ఉప్పు కూడా వేసేసి క్యాప్ పెట్టేసేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ టమాటోలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని టమాటోలు, మిర్చి అవన్నీ కలిసేలా ఒకసారి కలిపేసి ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లో వేసుకోండి. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఇలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో. లేకుంటే పోపు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మిక్సీ జార్ తీసుకోండి. నెక్స్ట్ కొబ్బరికాయ ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసినవి స్కిన్ తీసినవి వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1/4 కప్పు పావు వంతు కాజు వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు 2 నుంచి 3 వరకు వేసుకోండి. నెక్స్ట్ ఇందులో వెల్లుల్లి రెమ్మలు 10 వరకు వేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొద్దిగా చింతపండు వేసి నెక్స్ట్ ఇందులో ఉప్పు కూడా వేసేసి క్యాప్ పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేద్దాము. ఇలా మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ కావాలంటే యాడ్ చేయండి. వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో పోపు వేసుకుందాము. మన కొబ్బరికాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నవతాస్ కిచెన్.